ఆర్ కృష్ణయ్య ఈసారి ఏపీ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్లబోతున్నారు. మరో 2 సీట్లను టీడీపీ తీసుకుంది. బీదా మస్తాన్ రావు, సానా సతీష్ ను పెద్దల సభకు పంపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. మంగళవారం ఈ ముగ్గురు నామినేషన్ వేస్తారు. ఉప ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 20న జరుగుతుంది. ఇక అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీలో రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. ఎన్డీఏ కూటమి పార్టీలు 3 సీట్లను పంచుకున్నాయి. 2 స్థానాలు టీడీపీకి, 1 బీజేపీకి వెళ్లింది. బీజేపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య అనూహ్యంగా ఎంపికయ్యారు. ఆయన ఇటీవలే వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో బీజేపీ ఆయనను తిరిగి పెద్దల సభకు పంపిస్తోంది. ఇక వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకొచ్చిన బీద మస్తాన్రావుకు మరోసారి అవకాశమిచ్చింది టీడీపీ. ఈయన కూడా రాజ్యసభ సభ్యుడే. మొన్నటి ఎన్నికల తరువాత వైసీపీ పార్టీకి తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ క్రమంలో మళ్లీ ఆయన్నే రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. ఇక మరో స్థానానికి కాకినాడకు చెందిన సానా సతీష్ ను ఎంపిక చేశారు. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఉదయం 11 గంటలకు ఈ ముగ్గురు నామినేషన్ వేయనున్నారు. ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్యతో పాటు ఒడిశా నుంచి సుజీత్ కుమార్, హర్యానా నుంచి రేఖా శర్మను రాజ్యసభ అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా నుంచి 6 సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 సీట్లు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా నుంచి ఒక్కో స్థానం ఖాళీగా ఉన్నాయి. ఏపీలో కూటమి ఈ 3 సీట్లు గెలుచుకోవడం లాంఛనమే. ఒడిశా సీటు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ గెలుచుకుంటుంది. ఇక హర్యానాలో సీటును బీజేపీ తిరిగి నిలబెట్టుకోనుంది. షెడ్యూల్ ప్రకారం ఉప ఎన్నికలు డిసెంబర్ 20న నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.